హాయ్ గాయ్స్, హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఫ్రైడే, Jan 9th, రాజాసాబ్ రిలీజ్ డేట్ ఈరోజు. అయితే నేను టీఎన్ఆర్ మ్యాక్రో ఎక్సీ స్క్రీన్లో టికెట్ బుక్ చేసుకున్నాను 8 o'clockకి. ప్రతిసారి టీఎన్ఆర్కి వెళ్ళిపోయి ఇప్పుడు ఇంటికి వచ్చాను. యాక్చువల్గా ఇంటి నుంచి కూడా టీఎన్ఆర్కే వెళ్తున్నాను. ఇక్కడ నుంచి 50 minutes, అది ఆల్మోస్ట్ 30-40 kilometers ఉంటుంది. ఎందుకంటే కాలేజ్ దగ్గర ఉన్నప్పుడు అక్కడికే వెళ్ళా కదా నేను ఇప్పుడు. సో చలో, టైం చూసారు కదా, 7:30 అయింది. సూపర్ ఉంది బయట అంతా. ఇప్పుడు ఓవర్ ఎక్కినాక ఎలా ఉంటుందో, మంచు ఉండదని అనుకుంటున్నాను, చూద్దాం. ఇక్కడ చూసారా, కరెక్ట్గా 8:22కి వెళ్తా అని చెప్తుంది. 8:20కి షో మంది. చూద్దాం టైంకి అందుకుంటాం లేదో. అందుకుంటే మంచిది. టీఎన్ఆర్లో స్టార్టింగ్లో కొంచెం యాడ్స్ కూడా వేస్తాడు, సో పర్లేదు. 8:30కి వెళ్ళినా అందుకోవచ్చు మనం. యా, నైట్ సీన్ ఏంటంటే, నేను 8:30కే పడుకొని పోయాను. సో నాకు అసలు టికెట్లు అప్పటికి ట్రై చేసా, వెయిట్ చేస్తున్నా. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను, టికెట్లు వదులుతారని. 8:39 అయిపోయింది, ఇంకా పడుకొని పోయాను. పొద్దున్న లేచి కరెక్ట్గా అర్ధరాత్రి 2 o'clockకి లేచి ఫోన్ వైపు చూస్తే అందరూ ప్రీమియర్ షో రీల్స్ పెడుతున్నారు, అన్నీ పెడుతున్నారు. ఇంకా అర్థమైపోయింది మనం మిస్ అయిపోయాం. 10కి వదిలేరంట, 11కి షో పెట్టి. సో మార్నింగ్ షోకి ప్రసాద్ అవన్నీ ట్రై చేశాను, ఫ్లాప్ అనిపించి టీఎన్ఆర్లో బుక్ చేసుకున్నాను. ఇంకా చూడండి సన్ ఒకసారి పైన నుంచి పోయింది మళ్ళీ వస్తుంది ఇప్పుడు చూడండి. మొత్తం చల్లగా ఉంది, వేడిగా వస్తుంది సన్. వచ్చేసాం, ఓవర్ కూడా ఎక్కేసాం మనం. ఆల్మోస్ట్ టోల్ దగ్గరికి వచ్చాం. మన వాళ్ళు చూడండి, మ్యాప్స్ పెట్టుకుని వస్తే ఇంతే ఉంటుంది, అందుకనే బైక్ పెట్టుకోవాలి. చాలామంది కార్ పెట్టుకు వచ్చేస్తారు. వచ్చేసాం, ఓవర్ దిగిపోతున్నాం. ఇంకా హాఫ్ అన్ అవర్ అని చెప్తుంది. 8:17 ఎక్స్పెక్టెడ్ టైం తగ్గింది, ఇంకా 5 minutes. మంచిదే మనకి. టైం చూస్తున్నారా, 8:08 అయింది. వచ్చేసాం అప్పుడే టీఎన్ఆర్ మాల్కి. ఇంక లోపలికి వెళ్ళి కార్ పార్క్ చేసి పైకి వెళ్ళిపోవాలి. 12 minutes బీట్ చేసాం మన గూగుల్ మ్యాప్స్ టైంని. ఒక సాటిస్ఫాక్షన్ గూగుల్ మ్యాప్స్ టైంని బీట్ చేస్తే. రష్ చూసారు ఒకసారి, ఈరోజు ఫుల్ రష్. మార్నింగ్ 8కే ఎంత అయింది, 8:11 అయింది, అప్పుడే ఫుల్ రష్ ఉంది. నా కెమెరా లోపల పెట్టేశాను, మళ్ళీ కెమెరా ఆపితే మళ్ళీ దానికోసం రావాల్సి వచ్చింది. శ్రీశైలంలో ఒకసారి జరిగింది, ఇట్లా ఫోన్ పెట్టుకెళ్తే ఆపేళ్ళారు. అప్పటి నుంచి అసలు ఏది రిస్క్, నో రిస్క్ అంతే. 8 o'clockకి మాల్కి వచ్చింది లేదు, అన్నీ క్లోజ్ ఉన్నాయి. సన్ రైజ్ వస్తుంది లోపలికి, కనిపిస్తుంది కదా పైన, అదే సినీపోలిస్ మనకి. వచ్చేసాం లోపలికి. అనుకున్నంత రష్ లేదేంటి, దూరందర కంటే తక్కువ ఉంది ఇక్కడ. వస్తారేమో మెల్లగా మీరు 8:20 టైంకి. ఇదే మ్యాక్రో ఎక్సీ స్క్రీన్. ఇప్పుడే ఇంటర్వెల్ ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, కానీ ప్రభాస్ ఫేస్ వచ్చింది కదా, కొన్ని స్టంట్ సీన్స్లో ప్రభాస్ ఫేస్ తీసి వేరే వాడు చేశాడు యాక్టింగ్. దాంట్లో ప్రభాస్ ఫేస్ అతికిచ్చారు. అది కొంచెం కనిపించింది. ఇంత పెద్ద బడ్జెట్ కదా, ప్రభాస్ దగ్గర ఎందుకు కాంప్రమైజ్ అయ్యారనిపించింది. మిగతా అంతా పర్లేదు, చాలా బాగుంది. కొన్ని జంప్ స్కేర్స్ ట్రై చేశారు, అంత వర్కౌట్ అవుతుంది. కానీ కామెడీ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే ప్రభాస్ ఆ రేంజ్లో ఉండి కిందకు వచ్చి కామెడీ చేయడం పెద్ద విషయం కాబట్టి కామెడీ బాగుంది అంతే. ఇప్పుడు సెకండ్ హాఫ్ చూసి చెప్పాలి. ఫస్ట్ హాఫ్ ఒక 7 ఇవ్వచ్చు 10కి. ఇప్పుడే మూవీ అయిపోయింది, మూవీ చూసి బయటకు వచ్చాను. మూవీ అంటే పర్లేదు, బాగానే ఉంది.
వన్ టైం వాచ్ అని చెప్తాను నేను. ఎందుకంటే కొత్తగా ట్రై చేశాడు దీంట్లో మొత్తం అన్ని యాక్షన్ సీన్స్ కూడా ఫేక్ ప్రభాస్ని పెట్టి ప్రభాస్ ఫేస్ని పెడతారు, అక్కడ అతికిస్తారు. అందుకే నాకు కనిపిస్తుంది అక్కడ ప్రభాస్ కాదని. మరి ఎందుకు ఆ సీన్స్ అసలు ఎందుకు అట్లాంటి యాక్షన్ సీన్స్ ఎందుకు పెట్టుకున్నారో అవ్వనప్పుడు తెలియదు. మూవీ అయితే బాగుంది, మ్యూజిక్ బాగుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే గూస్ బంప్స్. వాళ్ళ నాయనమ్మతో ఏదో సీన్ ఉంటుంది ఒకటి, ఆ ఎపిసోడ్ అంతా గూస్ బంప్స్ ఎపిసోడ్. అది సూపర్. అక్కడ వరకు అయితే చెప్పాల్సిన పని లేదు, చాలా బాగా చేశాడు, చాలా బాగా రాశాడు కూడా, స్క్రీన్ ప్లే కూడా. కానీ ఎందుకో ఎక్కడో ఏదో తగ్గినట్టు అనిపిస్తుంది మూవీలో, ఫుల్ఫిల్ అయినట్లేదు. 7 ఇస్తాను 10కి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, అసలు సప్తగిరి వచ్చాక కామెడీ సీన్స్ అన్నీ సప్తగిరి వచ్చాక భలే పండినాయి. అసలు సూపర్. అసలు నవ్వుకొని పడిపోయాం, నవ్వుకొని చచ్చిపోయాం. ఆ ప్రేమ కథా చిత్రంలోది ఉంటుంది కొన్ని సీన్స్, అక్క అనుకుంటా, అది ఒక్క డైలాగ్ పర్లా చాలా బాగుంది. సప్తగిరి రోల్ కూడా సరే. మూవీ అయితే బాగుంది, వన్ టైం వాచ్. మరి ఈ మూవీకి ఫ్యాన్ అయిపోయేంత బాగా మంచిగా ఉందంటే లేదు. ప్రభాస్ అయితే ఎంజాయ్ చేసి ఉంటాడు మూవీ షూటింగ్ అంతా, చాలా మంచి కామెడీ సీన్స్ పడ్డాయి. అసలు మొత్తం ఫ్రీగా ఉన్నాడు ప్రభాస్ మొత్తం. చూద్దాం నెక్స్ట్ మూవీస్ అన్నీ ఎలా ఉంటాయో. ఈ సంక్రాంతికి చిరంజీవిది మంచి ఫుల్ హైప్లో ఉంది, చిరంజీవిది మూవీ. నెక్స్ట్ దాన్ని చూడాలి. బాయ్, హోప్ యూ లైక్ దిస్ వీడియో.